చూసారు కదా, మనం వీడియో తీసాం. అసలు ఆ గొల్ల చూస్తే అసలు మామూలు విషయం కాదు. ఇప్పటిదాకా మనం తీసాం, వాళ్ళు ఎలా నీటిలో దిగి తీసారో చూపించాం. వాస్తవంగా అయితే వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకు మతిపోద్ది. ఎందుకంటే చికెన్ బిర్యానీ తినుంటారు, మటన్ బిర్యానీ తినుంటారు, అనేక రకాలు తింటుంటారు. పల్లెటూరుకు వచ్చి గోదావరిలో గొల్ల తీసి ఎప్పుడైనా తినడం మీరు చూసుంటారా? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సాయంత్రం పెళ్ళుంది, మన వాళ్ళు మంచి ఊపులో ఉంటారు. ఏది వేస్తే నోటికి బాగుంటుంది అనుకున్నారు. పక్షులు వేశారు, కోడులు వేశారు, అనేక రకాలు వేశారు. అయితే ప్లాన్ చేశారు, ఏం చేస్తే బాగుంటుందిరా బాబు అంటే మేము ఏదో చిన్న చిన్న గొల్ల దొరుకుతాయని. లాస్ట్కి మామూలు చూసారా, అసలు మామూలు కాదు, వారు వనసైడ్ అయిపోద్ది. ఎందుకంటే అది తింటుంటే తినురా నా రాజా అంటుంది. అది మామూలు విషయం కాదు. ఆల్రెడీ టైం ఉంటే ఆ కూర ఉన్నది కూడా చూపిస్తాం, లేకపోతే అది లేదు కూర ఉన్నది చూపించలేం. కానీ ఆ గొల్లని మొత్తం మీద చూపించాను. అస్సలు మామూలుగా ఉండదండి. ఎందుకంటే ఆ గొల్ల చెప్పాను కదా, ఉప్పు నీళ్ళలో గొల్ల వేరేగా ఉంటుంది, గోదావరిలో గొల్ల వేరేగా ఉంటుంది. ఆల్రెడీ ఈ చిన్న పారి నది ఉంది కదా, ఈ నదుల్లో ఉండే గొల్ల వేరేగా ఉంటుంది. ఏదైనా నాటు వైద్యం మామూలుగా ఉండదు. ఇది ఆ గొల్ల ఒకసారి చేతి చూపి, ఆ గొల్ల కూడా చూపి, అది కూడా అది కూడా పైకి మొత్తం గుప్పలు తీసుకో. నాకే అని కూడా గుర్తిరా. అయితే ఇదిగో చూశారు కదా, ఇది వేరు. చెయ్యి ఇదే పైకి పైకి ఆ చేయి దూరం పెట్టు, ఆ చేయి దూరం పెట్టు. ఇదిగో ఇది ఉంది కదా, ఈ గొల్ల వేరు, అది నత్త, ఇది వేరు చూపించాం కదా. తర్వాత మామూలుగా ఉండదండి, అసలు సూపర్. అయితే సరే, అయితే లాస్ట్ దాకా అయితే వీడియో చూడటానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎన్ని పోసు బలం ఇది, ఎన్ని పోసు ఒకసారి డబ్బింగ్ దేని బలం, ఎన్ని పోసా అది ఎవరైనా చెప్పు. ఎన్ని పోస అంటే నడువు ఉంది కదా వెనకాల, నడువులో ఒక భాగం, నడువుకి బాగా బలంగా ఉంటది. అది అంతే. బాలంతరాలకి ఏమైనా పనిచేస్తాయా? పనిచేస్తుంది, బాధ్యత కూడా పనిచేస్తుంది. పడితే వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు. ముసలు బాగా పనిచేస్తుంది. ఎవరికి? ఓల్డ్ మ్యాన్కి బాగా పనిచేస్తుంది. మీరు చెప్తారేంటి? ఓన్లీ గోదావరి కాలంలో దొరుకుతుంది, ఎవరికి పడితే వాళ్ళకి దొరకదు, ఎవరికి పడితే తినలేరు, అరుదుగా దొరుకుతాయి. అది మాకు మాత్రమే దొరికే ఫుడ్, అందరికి దొరికే ఫుడ్ కాదు, ఇది న్యాచురల్ ఫుడ్. ఓకే, వెరీ గుడ్. మన గోదావరిలో, గోదావరి అంటే ఎక్కడో కాదండి, యానం పాండిచేరు అనమాట. అంటే కాకినాడ దాటిన తర్వాత యానం ఉంది, యానం పక్కన పాండిచేరు, దాని పక్కన గోదావరి పక్కన ఒక చిన్న పారే నది కాడికి వచ్చి ఆ స్నానం చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే నదిలో దూరంగా నీరు ఎండ కదని మేమైతే ఇక్కడ రావడం జరిగింది. వస్తే ఆ స్నానం చేస్తుంటే కాలికి ఏదో తగిలింది, కాలికి ఏంద్ర తగిలిందని చూస్తే గొల్లొస్తుందని ఒక్కొక్కరు ఏరి అన్నీ. అయితే మామూలుగా ఏరట్లేదు, కానీ ఆ కింద బాగా బుడద ఉందండి. ఆ బుడదలోకి వెళ్ళి దిగి మరీ ఏరుతున్నారు అందరూ. మేమైతే స్నానం చేయడానికి వచ్చాం. ఎందుకు ఎక్కడికి వచ్చి స్నానం చేశారంటే ఈరోజు పెళ్ళి ఉంది, ఇది ఒక పల్లెటూరు. ఇది ఆ పల్లెటూరుకి వచ్చాం. పల్లెటూరులో మేమందరం పెళ్ళిళ్ళలో ఎంజాయ్ చేయాలని చెప్పేసి రావడం జరిగింది. అలాగే ఎందుకంటే ఆడవారు మగవారు చాలామంది ఉండడం వల్ల ఆ స్నానాన్ని చేయడానికి చాలా ఇబ్బంది అయిపోయింది స్నానానికి. అందుకని ఏంటంటే ఆ పక్కనే పంట కాలం ఉంది, ఈ పంట కాలంలోకి వచ్చి స్నానం చేయాలని చెప్పేసి అనుకున్నాం. సరే, స్నానం చేస్తున్న టైంలో కాలుకి ఏదో గొల్ల తగిలింది, ఈ గొల్ల మంచి గొల్ల కదా అని చెప్పేసి ఈ గొల్లంతా తీసి చేయాలనుకున్నాం. ఏదేమైనా ఈరోజు పెళ్ళిలోకి వచ్చి ఈ విధంగా వీడియోని మేము తీస్తామని అయితే కల కూడా కలలేదు, కలలో కూడా అనుకోలేదు. చూసారు కదా, అంతా ఏరి చిన్న చిన్న పిల్లలతో కూడా అంతా మేము ఒక్కొక్కటిగా నీట్గా వేరి అవన్నీ అయితే శుభ్రపరిచాం. ఇప్పుడు అవన్నీ కూడా తీసి పక్కన వేయడం జరుగుతుంది. ఇదేంట్రా ఇంత అనుకోవచ్చు, కాకపోతే ఏంటంటే ఒక మత్స్యకారుడికే తెలుస్తుంది, చేపలు పట్టాలన్నా, ఎండ్రకాయలు పట్టాలన్నా, రొయ్యలు పట్టాలన్నా, లేకపోతే గొల్ల తీయాలన్నా ఒక మత్స్యకారుడికే అది తెలుస్తుంది, కానీ అందరికీ తెలియదండి. ఇది చూసే వాళ్ళకి చాలా ఎంతగా ఉండొచ్చు. కాకపోతే ఈ గుళ్ళ వల్ల చాలా ప్రయోగాలు ఉన్నాయి మనకి. ఆ ప్రయోగాలు ఏంటంటే కనీసం చాలా వాళ్ళకి, అంటే మొలలకు కానీ కొన్ని రకాల జబ్బులకి ఈ గుళ్ళ మాంసం అనేది చాలా నాటు వైద్యంగా పనిచేస్తుంది. ఇది బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే మత్స్యకారులు అనేది పెద్దగా లెక్క ఉండదు, కానీ కొంతమంది నాటు వైద్యం చేసేవారికి అర్థమవుతుంది. ఇది మొలలు ఉంటాయి కదండి, వేడి వల్ల మొలలు వస్తుంటాయి. ఆ మొలలు ఉన్నవారు ఖచ్చితంగా తింటాకైతే ట్రై చేయండి గొల్ల. ఎందుకంటే చాలా విధాలుగా, ఎందుకంటే చికెను, మటను అవన్నీ తిని ఆరోగ్యం కొంచెం బలహీనత పడే కంటే ఇలాంటిది ఎక్కడో అరుదుగా దొరుకుతాయండి. ఖచ్చితంగా పంట పొలాల్లో గొల్లలు ఉంటాయి, అది రకరకాల గొల్ల ఉంటుంది. ఏ గొల్ల అయినా సరే అవి మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయని చెప్పి నేనైతే వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా వీడియో చూస్తున్న వారు అది అసహించుకోవద్దు, దాన్ని దూరపరచుకోవద్దు. మీరు కానీ ఇది మీకు దొరికితే ఎంత డబ్బని ఎలకట్టి దీన్ని మీరు కొనుక్కోవాలని చెప్పేసి
నేనైతే ఈ వీడియో ద్వారా మీకైతే తెలియజేస్తున్నాను. చూశారు కదా, పెళ్ళికని వచ్చి పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలి, పెళ్ళి చూసుకుని వెళ్ళిపోవాలి. కానీ మరి మేమేం చేస్తున్నాం? అవన్నీ తీసుకొని, ఎందుకంటే ఆలోచించాం, పెళ్ళిలో చికెన్ బెటరు, చేపలు కానీ లేకపోతే ఏం నీసు ఉండదు, ఏం చేయాలని అనుకున్నారు పాపం. మన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా మందుబాబులు కూడా. ఓకే, మందుబాబులనే కాదు, మరి మేము కూడా దాంట్లోనే ఉన్నాం కాబట్టి అందరూ తలా కొద్ది తినొచ్చు, మసాలా కొద్దిగా అద్దితే చాలా బాగుంటుందని చెప్పేసి అనుకున్నాం. బైకులని అక్కడ పెట్టేసి స్నానాలు చేసి అవన్నీ కూడా గుళ్ళంతా కూడా ఒక దుకాణం సమకూర్చాం. ఆల్రెడీ ఫస్ట్లో చూపించాను. ఇది ఆ నీటిలోంచి ఒక్కొక్కరు ఏరి ఆ మట్టిలో దిగి ఆ గుళ్ళంతా ఏరుకుని బయటికి తీసుకురావడం జరిగింది. అది ఏది ఏమైనా సరే గుళ్ళ అంతా సమకూర్చి చూశారు కదా ఎలా తీసుకొస్తున్నారు దాన్ని ఒక్కొక్కటికి. సముద్రంలో ఉండే గుళ్ళ వేరేగా ఉంటుందండి, అది ఉప్పు నీళ్ళలో ఉండే గుళ్ళ వేరేగా ఉంటుంది. ఏ విధంగా గుళ్ళ మాంసం అనేది మనం సమకూర్చుకోవాలి, కూర వండుకోవాలంటే. ఏంద్రా ఇది అనేవారికి చెప్తున్నాను అంతే. చికెన్ తినేవారు చికెన్ తింటారు, మటన్ తినేవారు మటన్ తింటారు, అలాగే కాయగూరలు తినేవాళ్ళు కాయగూరలు తింటారు. దేనికి ఇష్టపడే వాళ్ళు దాన్ని ఇష్టపడతారు. మనమైతే దీనివల్ల చాలా బాగుంటుంది అని మనం ఇది చూపించే కారణం. చూశారు కదా, ఇప్పుడు ప్రస్తుతానికి మేమందరం కూడా చేరి ఇక్కడే ఆ నీటిలో స్నానం చేయడం జరిగింది. అది మంచినీళ్ళే కదండి, స్నానం చేసాం. స్నానం చేసుకుని అందరూ సంతోషంగా ఈరోజు ఉండాలని కాకినాడ ప్రాంతానికి వచ్చి, కాకినాడ నుంచి ఒక 50 కిలోమీటర్ల అవతలకు వచ్చి ఈ వీడియో పెట్టడం జరిగింది. ఏది ఏమైనా అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ సంతోషంగానే ముందుకు వెళ్దాం, అందరూ సంతోషంగానే ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది ఏమైనా సరే చూశారు కదా, మా ఓడు గజెతగాడండి. ఈయన ఎక్కడ దిగేవారు కాదు, సముద్రములో దిగి అంత బాగా అడిగిన ఒక చేతిలో పెట్టుకుని చేతిలో అంటే కూడా నీరు చుక్క చూడండి. పాపం ఇంకా స్నానాలు చేసాం కాబట్టి గొల్ల తీసాం. అందరూ రెడీ అయిపోతున్నారు. రెడీ అయిపోయి ఇంకొకరు బయటకు వచ్చేయాలి. ఇంకా స్నానాలు చేసేస్తున్నారు మన వాళ్ళందరూ కూడా. ఏది ఏమైనా అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి. చూసారా గజెత్ బాడీ బిల్డర్ కూడా ఈ మధ్యన తాగి దగ్గర బాబు ఈ రోజు చూసి కొంచెం పొట్ట తగ్గించుకోమని సార్, పొట్ట తగ్గిపోతాను కోరుకుంటున్నాను. అన్నట్టు అన్ని ఇంకా బాగుండిపోయి సరిపోదు. పెద్ద గిన్నె కావాలి, పొలం తేవాలి, గుండెడు కూర్చో కొత్త గుండెడు కూర్చున్నాం. కిందకొచ్చు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం తీసే కదా గుల్ల, ఆ గుల్లని ఇప్పుడు మసాలా చేసి అబ్బా బగబగ మండుతున్న అగ్నిలో పైన, బగబగ మండుతున్న కింద ఇప్పుడు నా సావరంగా వేసి ఆసక్తి బండి బండి తెచ్చే సాల్ట్ అంటే గొల్ల గొల్ల
చూపించదని పైకెత్తు పైకెత్తు తినాలా నోట్లెట్టుకో. తిని చూడు ఎలా ఉంది బాస్, ఎలా ఉంది? బాగుంది. టేస్ట్ చెప్పాలి నువ్వు. తక్కువ ఉంది. ఉప్పు ఎత్తే బాగుంటుంది. అది కేటా పెద్ద బాగుంటుందంట. తీసుకో. మామూలుగా లేదు, అద్భుతంగా ఉంది. ఇటు వచ్చేస్తున్నాడు మొత్తం. చల్లగా పొంగులో వస్తుంది. చాలే దీని ఉప్పు ఉప్పు కారం కానీ అద్దె కానీ తింటే బా మామూలు విషయం కాదు, బాగుంటుందని చెప్పాను కదా. అదే అంత రాదు. దీన్ని తీయాలి. ఇది మాంసం, ఇది రావట్లేదు. జాగ్రత్త జోరుగా కలుసుకుంటాం. అగ్గిలో పాలేసండి గోరుకోని ఇంకా అప్పుడా మాసం చేతిలో పెట్టుకో. మాసం చేతిలో పెట్టు. అయితే ఆ చేతిలో పెట్టుకో. మాసం అంతా ఇదిగో ఆ మాసం చేతిలో పెట్టుకో. చేతిలో వేసుకో. హలో ఫ్రెండ్స్, ఇక్కడ మాంసం కడుతున్నారు. సూపర్ వాయిస్ ఓవర్ సూపర్ ఇచ్చావు. రా ఎక్కడ అదే మాంసం అంతా మాడుతున్నాయి బాగానే. మాట్లాడండి రా. నెల్లూరులో మీరే కనబడతారు. నెల్లూరు అంతా మీరే ఉంటారు. సోషల్ మీడియాలో ఉంటారు. ఇప్పుడు ఫేస్బుక్లో వచ్చేస్తాను. పవన్ కళ్యాణ్ మీట్ అవుతావు నువ్వు, చూసుకో. యూట్యూబ్ ఈ కూడా ఉడికిస్తారు అక్కడికి. అయ్యే బాగుంటాయి. అయ్యో బాగుంటాయినా తీసేయాలన్నా మరి ఇంకా ఓ తిన్నాళ్ళు బాగానే ఆనందం. ఆడాలకి అత్తరికి మా ఊడండ కలిసి పెద్ద పెద్ద కోసలో ఉంది ఇది. ఇందా చేశారు కదా, చూపించాను. బా మసాలా ఉంది. మసాలా అద్దిచ్చి నేను చెప్పాను. చికెను మటను బరాబర్ బాయ్ మామూలు రా రే ఉందా రా దాని మీద బాగుంటుంది లోపల కదా. దీనికంటే ఇంకొన్ని రౌండ్ అదే అదే నీకు ఇచ్చిన ఇప్పుడు అది బాగుంది మాసం. దారా అల్లపెట్టి బాగుంది, బాగా మధ్య ఇది ఇంతే. ఇంకా సాగితే కంపల్సరీ అది, ఎందుకంటే దిగి ఉంటుంది. అది కరెక్ట్గా ఆడుతుంది. ఎలా ఉంది? సూపర్ టేస్ట్ అంటే మామూలు టేస్ట్ కాదు, హైలైట్ అస్సలు బా నాయనా. సేమ్ యాడ్ మాసంలా ఉంది. దాని మీద ఇంకా సూపర్ ఉంది. ఇది చూసి ఎట్టుందా బా. ఎన్ని పోసా కూడా బలం ఎక్కువ. ఇది ఖచ్చితంగా వండుకు తినాలి. ఖచ్చితంగా ఇది మనం తినాల్సిన మాంసం, తినాల్సింది. ఇది మామూలు తినకొలిసారా అంతా. ఇప్పుడు చాలా మంది పెట్టేసామా. కొంచెం నానబెడతాం అలాగా బాబాయ్, నానబెడుతుంది అలా. సరే ఇంతతో ఈ వీడియో సమాప్తం.